ఓకే, హాయ్ అందరికీ. ఈరోజు డ్రైవర్ అన్న వాళ్ళ కోసం ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒక అన్న మెసేజ్ చేసిండు, తెలిసిన అన్నే. నేను కంపెనీలు ఏం చేయట్లేరా, అడగొట్టుకునే అప్పుడప్పుడు ఊబర్ ర్యాపిడో అలా కొట్టుకుంటున్నా అని చెప్పిండు. ఓకే అన్న, నాకు మెసేజ్ చేసి ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి నా కాడ, ఇంకొన్ని గ్రూప్స్ కావాలరా నన్ను యాడ్ చేయాలంటే నేను అన్న నెంబర్ తీసుకొని ఒక 6-7 గ్రూప్స్లో నేను అడ్మిన్కి చెప్పి నేను యాడ్ చేయించిన. ఇప్పుడు ఉన్న క్యాబ్స్ డ్రైవర్స్ అన్నవాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఒక 60% వరకు అడక్ బుకింగ్ల మీదనే ఉంటారు. ఎందుకంటే అడక్ బుకింగ్ అనేది మనకి ఒక కంపెనీ మనల్ని స్పేర్గా యూజ్ చేసుకుంటుంది. అట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్, హైటెక్ సిటీ, నానక్రమ్ కూడా, మైండ్ స్పేస్, ఈ సరౌండింగ్లో ఉన్న ఆఫీసెస్ అన్నీ, కంపెనీస్ అన్నీ మ్యాక్సిమం అడక్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్యూవి, సెడన్, మినీ అన్ని వెహికల్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏమైందంటే ఇది మినీ వెహికల్ లేకపోతే సెడన్ కిందికి రాదు, మళ్ళీ మెయింటెనెన్స్ లేదు, ఇంకొకటి 2020 అబోవ్ ఉండాలి అని కొన్ని కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ అడక్కి అట్లా ఏముండదు. ఈ అడక్కి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. ఎవరైతే డ్రైవర్ అన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్స్లలో యాడ్ చేయాలి, నాకు ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ తెలియదు. మ్యాక్సిమం క్యాబ్ డ్రైవర్స్ అన్న వాళ్ళందరికీ 70% వరకు అందరికీ తెలుసు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్. ఒక్కొక్క గ్రూప్లో 20,000, 50,000 మెంబర్స్ ఉంటారు. నేను రెగ్యులర్గా చూస్తాను. నేను అడగ్ గ్రూప్లో ఎలా ఉంటుంది అమౌంట్, దాని షీట్ అమౌంట్ ఎలా ఉంటుంది అనేది నేను డ్రైవర్ అన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నాకు నిన్న ఏమైందంటే అడగ్ నుంచి కంపెనీ ప్యాకేజెస్ కూడా మనకు ఆఫర్స్ వస్తాయి, మళ్ళీ రెగ్యులర్ షీట్స్ ఉంటాయి. కంపల్సరీగా మనం లాంగ్ డిస్టెన్స్ ఉంటే మనకు చాలా బెనిఫిట్. ఎట్లయితే హైత్ నగర్, అటు సైడ్ కాపరా, అల్వాల్, మల్కాజ్గిరి, అటు సైడ్ షేలింగంపల్లి, అటు సైడ్ ఉంటే మనకి ఏంటంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ నుంచి పికప్ తెచ్చుకుంటాము, మళ్ళీ ఏ టైంకి అయినా సరే ఒక డ్రాప్ తీసుకొని వెళ్తాము. 2 షీట్లు అయిపోతాయి. మళ్ళీ మధ్యలో ఇంకో 2 షీట్లు కొట్టుకుంటే మనకి ఓలా, ఊబర్, కంపెనీ, వైట్ అండ్ వైట్, యూనిఫామ్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవేమి ఉండవు. మనం ప్రశాంతంగా స్పాట్ పేమెంట్ ఉంటుంది, డే బై డే పేమెంట్ ఉంటుంది, కంపల్సరీగా పేమెంట్ ఉంటుంది. మనకు ఒకవేళ పేమెంట్ ఏమైనా ఇష్యూ అయితే మనకు ఆ కంపెనీ వాడు కొట్టపోతే మనకి గ్రూప్లో మన అడ్మిన్కి చెప్పొచ్చు. అడ్మిన్ కంపల్సరీగా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. నాకు తెలిసిన గ్రూప్స్లో నేను 8 గ్రూప్స్లలో ఉన్నా. దాంట్లో నేను ఒక గ్రూపులోనే అమౌంట్ కట్టిన 360 రూపీస్ అమౌంట్ కట్టిన. అమ్మ క్యాబ్స్ అని ఉంటుంది. దాంట్లో కార్డు కోసం నేను 360 రూపీస్ అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఆ కార్డు కూడా ఎందుకంటే మన సభ్యత్వం తీసుకోవడం. ఆ సభ్యత్వం మనకి దేనికి యూజ్ అవుతుందంటే మన సిటీలో, ఆల్ ఓవర్ సిటీలో ఎక్కడ ఉన్నా మన కార్ బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే మన ఎవరికైనా మనకు డాష్ ఇచ్చినా, మన ఎవరికైనా డాష్ ఇచ్చినా ఆ గ్రూప్లలో పెట్టి అన్న ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయింది, ప్యాసింజర్ వినట్లేదు, లేకపోతే ఆపోజిట్ వాళ్ళు కొంచెం పొడదానికి వస్తున్నారు అండ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా మనకి ఎంబటే గ్రూప్లో అప్లోడ్ చేస్తారు. గ్రూప్లో అప్లోడ్ చేయగానే నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీగా, నియర్ బై ఉన్న డ్రైవర్స్ అన్న వాళ్ళందరూ వెళ్తారు. తప్పున్నా వాళ్ళ తప్పున్నా డ్రైవర్ అన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు.